వీడేంట్రా బాబు రెండు కొబ్బరితోలు అయితే కుడి చేతినైతే గట్టిగా అయితే పట్టుకొని ఎడం చేతినైతే రఫ్ అయితే లాగి స్టైల్గా అయితే మెడలోకి అయితే వేసేసి కోతిలాగా చక 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 ఐరన్ కప్పులు కావంటే పైకి అయితే ఎక్కిపోయి మళ్ళీ నాకుండే స్టైల్లో ఆ రెండు కొబ్బరితోలు మెడలో నుంచి అయితే బయటకి అయితే తీసేసి రెండు కొబ్బరితోలు ఒక కొబ్బరితోడు ఆ పైప్ మీద వేసేసి ఒక కొబ్బరితోడు అయితే విడదీసి మళ్ళీ ఇంకో కొబ్బరితోడు అయితే తీసుకొని విడదీసి రెండు కొబ్బరితోడు అయితే జాయింట్ చేసి 4 ఫీట్ల పైకి అయితే ఈ కొబ్బరితోడు అయితే బీడ్ అయితే వేసి 90 ఫీట్ల పవర్ మీద 50 ఫీట్ల అయితే ఐరన్ కప్పులు అయితే కట్టాను. అందులో 80 ఫీట్ల పవర్ 50 ఫీట్ల అయితే ఐరన్ కప్పులు కోకి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకొక 10 ఫీట్ల అయితే ఐరన్ కప్పులు కోకి సపోర్ట్ అయితే లేదు. ఆ కొబ్బరితోడు అయితే పట్టుకొని చుట్టూ పైపు చుట్టూ అయితే 2-3 రౌండ్లు అయితే తిప్పేసి ఆ కొబ్బరితోడు అయితే ఆ పైపు అయితే గట్టిగా అయితే కట్టేసానా. మనం ఎంత ఎండలో చెమటూసి కష్టపడినా సరే చెట్టు కిందకి వెళ్ళి పడుకుంటే ఆ చెట్టు అనేది మనకి నీడనిస్తుంది. అలాంటి చెట్టుని దండం మొక్కపోతే ఎలా మీరే చెప్పండి. నేను కట్టిన ఐరన్ కప్పులు కోవక అదే చెట్టు సపోర్ట్ గా నిలబడ్డది, అదే చెట్టు పిల్లర్ గా నిలబడ్డది. అది చెట్టు యొక్క పవర్. నేనైతే గోవా మీద నుంచి అయితే సింహం లాగైతే దూచుకొని తుఫాన్ లాగైతే కిందకైతే వెళ్ళాను. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక అన్నా.